మీరు ఈ వృద్ధాశ్రమంకి ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? ఈ వృద్ధాశ్రమంలో మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? నేను వచ్చి వృద్ధాశ్రమంకి వచ్చి 4 సంవత్సరాలు అయిందండి. ఓకే. 4 సంవత్సరాల నుంచి మొదట నేను ఆధ్యాత్మిక చింతనతో వచ్చాను ఇక్కడికి. ఓకే. ఇప్పటి వరకు ఆధ్యాత్మికంగా చూస్తున్నాను. మేము బ్రాహ్మిన్స్ని. ఓ. అయినా మాకు ఇక్కడ కుల మత భేదాలు ఏమీ లేకుండా మా పూజలు మా పురస్కారాలు చేసుకోవడానికి ఏ విధమైన ఆటంకాలు ఇక్కడ లేవు. ఓకే. అన్ని విధాలు కూడా మేము ఇక్కడ సంతోషంగా ఉన్నామని తప్పించి ఎక్కడ కూడా విచారం లేదు. మరి అలాగే మా పిల్లలు కూడా ఎప్పుడో వచ్చినప్పుడు ఒకసారి చూసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బాబాగారు ఇప్పుడు పెడితే అప్పుడు వచ్చి మాకు యోగక్షేమాలని అడుగుతుంటారు. ఓకే. ఆయనకి ఏవైనా సరే డిఫరెన్స్ ఉంటే అది చెప్తే వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఆయన. ఓకే. అందుచేత మేము ఇక్కడ అన్ని విధాల సంతోషంగా ఉన్నాం, కానీ ఏ విధమైన అపఖ్యాతి లేదు. ఓకే. మీరు సొంత ఊరు ఏ ఊరు నుంచి వచ్చారండి? నాది ఇక్కడ శ్రీకాకుళం, ఇక్కడ నెల్లూరు యూత్ టెక్లో పనిచేసేవాడిని. ఓకే. ఈ యూత్ టెక్ నుంచి డైరెక్ట్ ఇక్కడ. ఓకే. మీకు ఖలీల్ గారు ఉన్నారు కదా ఇక్కడ, ఈ సంస్థ గారు, ఆయన ఎలాంటి సౌకర్యాలు కనిపించడానికి ఆయన మీకు ఏ రకంగా మార్గదర్శనంగా చేస్తుంటారు? ఇక్కడ మీరు పూజల పునస్కారాలు చేస్తూ ఉండు, ఇక్కడ బాబా గారికి సేవ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ మీతో పాటు ఇంకా ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. దగ్గర 30 మంది ఉన్నాం. ఓకే. తర్వాత పై వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఆధ్యాత్మిక చింత చేసుకున్నా ఈ సంస్థ బాగుండాలి, ఆయన బాగుండాలనే ఉద్దేశంతోనే మేము మా దేవుడిని కూడా మేము ప్రార్థిస్తాం. ఎప్పుడు కూడా ఈ సంస్థ శుభ్రంగా ఉండాలి, సంస్థ నడిపేటట్టు మహానుభావులు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఉన్నాన్ని తప్పించి ఇతరత్వ ఇంకే విధంగా త్యాగాలు చేస్తాం. ఓకే. ఇక్కడ కులం మతం భేదం అనేది అలాంటి ఏమీ లేదు సార్, ఏమీ లేదు. కుల మత భేదాలు అన్నది ఏమీ లేదు. అందరినీ అభిమానంగా ఆయన వచ్చి పలకరిస్తారు. ప్రతి బెడ్కి వెళ్తారు, యోగక్షేమాలు అడుగుతారు. అడిగి అన్ని విషయాలు కూడా మా ఏదైనా మీకు లోపం ఉంటే నాకు చెప్పండి, నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. అందుచేత ఇక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేవు సార్, చాలా దిగ్విజయంగా చూస్తారు. అదే ఇక్కడ ఈ గ్రీనరీ కూడా మీకు బాగా చాలా స్వేచ్ఛగా ఉంటుంది. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడ లేదు. మేము చూస్తున్నాము ఈ మధ్యకాలంలో, నేను ఒక 3-4 ఓల్డ్ ఏజ్ హోమ్కి మేము వెళ్తే అసలు అక్కడ ఒక 20,000 30,000 ఇచ్చినా కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండకపోవచ్చు. ఇక్కడ మేము రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, ఏనాడు కూడా వాళ్ళు రూపాయి అడగలేదు, మేము లేదు. ఓకే. మీకు ఇక్కడ ప్రతి స్పెషాలిటీ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? వృద్ధాశ్రమానికి రావడానికి కారణం ఏంటండి? బ్రెడ్ కొంచెం పాలు ఉన్నాయి, హ్యాండిక్యాప్ట్ బ్రెడ్ తెచ్చి పెట్టరా, బ్రెడ్ తెచ్చి పెడితే 2 ఆధారం లేక ఆయన నన్ను ఆరాధించారు. ఆయన ఎప్పుడు చదివిస్తారు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, మంచిగా చూస్తున్నారు మనకి చెడ్డకి. ఓకే. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇక్కడ? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంలో ఉండి ఈ వృద్ధాశ్రమంలో ఖలీల్ గారు చూసే ప్రేమ, వాటి వల్ల అభిమానంతోనే మీరు ఇక్కడ ఉండగలుగుతున్నాను. ఓకే. ఇక్కడ మీకు ఈ పచ్చటి వాతావరణంలో కానీ, ఇక్కడ ఉండే భోజన వసతులు కానీ ఎలా ఉంటుంది? అన్నిటి వల్ల సౌకర్యం బాగుంది కాబట్టి ఉండగలుగుతున్నాను. ఓకే. మీకు ఇప్పుడు మీ పిల్లలు కానీ పిల్లలు లేరా? కానీ ఇక్కడ మీకు ఇక్కడ అందరూ మీరు పిల్లల్లాగా ఉండి కూడా ఒక అన్నదమ్ముల్లాగా అందరూ ఇక్కడ ఉండి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం. చీకు చింత లేదు, విసారం లేదు, ఇక్కడ ఆడుకున్నట్టుగా ఉంటాం. మన అవసరం వచ్చిన పని చేస్తాం, అవసరం పడుకుంటాం, అంతే. మీరేంటంటే ప్రశాంత ఈ చిన్న పనులు కూడా మీ యొక్క హెల్తీ కోసం చేయడమే తప్ప ఇంకా వేరే ఆలోచనలు అయితే ఏం లేవు. మాకు ఈ రోజు ఉంది రేపు పొద్దున లేదు అనేది కూడా ఆలోచన లేదనమాట. మాకేంటంటే బాబు గారు ఉన్నారు, ఖలీల్ గారు పెడుతున్నారు, మేము తింటున్నాం అనే ఒక ఈ వృద్ధాశ్రమం అలా నడుపుతున్నారు. కానీ దీనివల్లే మనం బతుకుతున్నామండి. అదే ఈ వీటి ఏంటంటే మేము ప్రశాంతత ఒంట్లో బాగుండడానికి ఖాళీ కూర్చొని ఏం చేస్తాంలే అవగా చేయడానికి చేస్తుంటాం. ఓకే. మీరు ఖలీల్ బాబు గారి మీద మీ అభిమానం ఏంటి? అభిమానం ఉంటుంది, తండ్రి లాంటి వాడు. ఇప్పుడు చెప్పాలంటే శార తీసినందుకు ఒక తండ్రే కదా శార తీస్తాడు, ఇంకెవరు శార తీయలేదు. ఆనందంలో కూడా శార తీయడు. అలాగా తనకి అభిమానం పుట్టి ఓ తండ్రిలాగా మేము భావించుకుంటాం. నాకన్నా చిన్న వయసు అయినా మీ కంట్లో నీరు రావడానికి అట్లా ప్రధానమైన ఇది ఏంటండి? ఆనందం.
ఈ ఆనందం అనేది ఖలీల్ గారి వల్లే కదా మీకు ఆనందం వచ్చింది తప్ప మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఇంతమంది మీ కుటుంబ సభ్యులు మీ అన్న కానీ తమ్ముడు కానీ ఉంటారు కానీ వాళ్ళు ఎవరు చేరదీయండి సార్ తీశారు సార్ తీశారు. ఒక కష్ట సుఖాలన్నీ నేను చూపిస్తున్నాను. నేను అనిపించాడు, ఆయన అనిపిస్తాడు నా వల్ల. అది అభిమానం. అది తల్లిదండ్రులు ఎలా అనిపిస్తారో అదేవిధంగా ఆయన కూడా చేస్తున్నారు. ఇదండి చూస్తున్నాం కదా ఖలీల్ గారు ఎంత సేవా కార్యక్రమం చేస్తున్నారు ఏంటనేది కూడా అసలు ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి వాళ్ళ నాతో తండ్రితో సమానం ఉండంటే అసలు నాకు కూడా కళ్ళలో నీళ్ళు కూడా ఆగట్టు ఉండేదండి. ఇప్పుడు పెట్టినా పెట్టకపోయినా బాగున్నా బాగుపడి అదొక ఆనందం. కంచం ఇంత నుండి పెట్టి పక్కన ఉమ్మ తీసుకో, అది కూడా అది దాని మీనింగ్. అది ఆయన పెట్టింది గింజనే సరే తృప్తిగా తిన్నా లేదా అది కావాలి. సరే అదో ఎక్కడి నుంచో తీసుకురారు కదా, వాళ్ళు కరిగింది పెడతారు, అది కరిగింది పెడతారు. అంత మించిన పని మనం చేయలేము, అడగలేము కూడా. ఓకే, అది చూస్తుంటే చాలా మంది ఉన్నారు కదా, ఈ అందరిని కూడా పోషించడం కూడా వాళ్ళ ఒక తల్లిదండ్రులను కూడా పెట్టాలంటేనే ఇబ్బంది పడే రోజుల్లో ఇద్దరు పిల్లలు పెట్టాలంటే చాలా కష్టం. అవునండి, దానికి పెళ్లి చేయాలి, కనీసం పెళ్లి సంగతి వదిలేయండి, అది ఒక పెళ్ళి ఏ వయసు చేసేదాకా పెంచడానికి చాలా కష్టం. వాళ్ళ తల్లిదండ్రులు గుడ్డమొక్కలు లేవంటే కష్టం. అవును, ఆ గుడ్డమొక్కలు బాధ కూడా మాకు లేదు. అవును, మొత్తం ఖలీల్ గారు చూసుకుంటారు అన్నీ ఆయన. ఓకే, లేదు అనే అభిప్రాయం లేదండి. ఓకే, ఇది లేదు అది ఉన్న ఒకటి, ఇంకా వేరే దురచనాలుగా తప్ప ఏ లేవు. న్యాచురల్గా వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో అలాగే ఇక్కడ జరుగుతుందో. వాళ్ళు తినేది మీకు పెడతారు, వాళ్ళు ఉండేదే మీకు ఉంచుతారు, మీకు ఎలాంటి అసౌకర్యం కూడా ఉండదు ఇక్కడ. ఉండదు, మనిషికి సీకు చెంతా లేదు. ఓకే, దానికి అర్థం అంటే ఏమి ఏ ఇబ్బంది ఉండదు కదా, అది మెయిన్. అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? వైజాగ్. మీ పేరేంటి? రామ్ సీతనా. మీరు మీ పిల్లలు ఏం చేస్తుంటారమ్మా? మా పిల్ల మా పాప ఆర్టీసీలో పనిచేస్తాను. ఓకే, వాళ్ళకి భర్త లేడు, ఇద్దరు పిల్లలు. ఓకే, మీ బాబు? బాబు మొన్న ఈ మధ్యనే పోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి? మేము వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మీకు తెలిసి వచ్చారా లేకపోతే ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టారా మీకు? అదే మా పాపకి ఎవరో తెలుసు అంట. అవునా, మరి మీ పాప కానీ మీ కొడుకు కానీ ఇన్ని రోజులు చూడలేకపోయారా మీకు? మొన్నటి దాకా దానికి భర్త లేడు, మొన్నటి దాకా అమ్మాయి వస్తుంది, ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది. ఓకే, ఏది ఇక్కడికి వస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు చూసేస్తారు. మీ ఖలీల్ గారు ఎలా చూస్తున్నారు? ఖాళీగా అంటే బాగా చూస్తున్నారు, ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువ బాగా. అవునా, అన్నదమ్ముల కంటే ఎక్కువ బాగా చూస్తున్నారు. మీకు ఎలాంటి లోటు కూడా ఇక్కడ ఉండట్లేదు? ఏమీ లోటు లేదండి, బాగానే జరుగుతుంది. మీకు ప్రతి దానికి మీకు పని మనుషులు కానీ మీ పనులు మీరు చేసుకుని ప్రశాంతంగా ఇలా వీళ్ళకి టైం పాస్ కోసం ఇలా చేసుకుంటూ అసలు ఈ ఆశ్రమం చూస్తే ఏంటేనమ్మా, మనం ఒక 30-40 వేల రూపాయలు ఇచ్చేసి ఉంటారు ఆశ్రమంలో, ఆ ఆశ్రమం కూడా పనికిరాదు అనమాట. అంత బాగా అంత నీట్గా మీకు భోజనం కూడా, భోజనాలు టిఫిన్ కూడా రోజు రకం, ఒకే రకం కాదు, అన్ని బాగుంటాయి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? తగరపల్స్ నుంచి వచ్చారా? మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు నాకు ఒక్కడే అబ్బాయి. ఓకే, అబ్బాయి పోయాడు. ఓకే, ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఒక 5-6 సంవత్సరాల ముందు భర్త పోయాడు. ఓకే, కుర్రాడు పోయాడు. నేను ఇక్కడికి వచ్చాక కొన్నాళ్ళు మా బాగాని తాలూకు అబ్బాయి వాళ్ళు ఉన్నారు, కోడలు చూడడానికి వస్తుంటారు. ఆ కారణంగా నేను ఇక్కడికి వచ్చాను. మీకు ఖలీల్ గారు ఎలా చూసుకుంటున్నారు ఇక్కడ ఉన్న? ఖలీల్ బాబు గారు బాగానే చూసుకుంటున్నారు. ఓకే, అలా చూస్తుంటే ప్రశాంతత కానీ ఇక్కడ మీరు పనులు కానీ ఇక్కడ తిరగడానికి కూడా. బాబు గారు మాకు బంధువులు ఎవరో దూరంగా ఉన్నా మాకేం పర్వాలేదు అన్నట్టుగా చూసుకుంటున్నారు. మీకు ఇక్కడ భోజనం ఏర్పాట్లు కానీ ఇవి కానీ ఎలా ఉన్నాయి?
బాగానే ఉంటుంది. మీకు ఆరోగ్యపరంగా కూడా వాళ్ళే చూపిస్తుంది. ఆరోగ్యం మరి కంపల్సరీగా బీపీ మాత్రం వాడతాం. ఇంకేదైనా అంతగా కొంచెం వస్తే ఏదో డాక్టర్ గారు ప్రైవేట్గా ఉన్న డాక్టర్ గారిని పిలిచి ఇంజక్షన్ మాత్రలో తీసుకుంటాం. ఇంజక్షన్ మాత్రలు కూడా కళ్ళు గారే మీకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్నాం. అసలు ఇవాళ ప్రత్యేకించి కూడా ఇవాళ ఒక చిన్న హాస్పిటల్ కానీ ఒక టాబ్లెట్ ఇప్పిమంటే సొంత కొడుకులో ఇప్పించట్లేదు. అలాంటి ఖలీల్ బాబు గారి మీద మీ అభిమానం ఎలా ఉంటుందో కాలం అలాగుంది, ఏం చేస్తాం మరి. అన్నీ ఉన్నవాళ్ళు ఎలాగున్నప్పుడు మరి ఇంకేమీ లేనప్పుడు ఏం చేస్తాం, ఏదో ఆ భగవంతుడు నమ్ముకుని కాలక్షేపం చేయడం. అదే బాబా గారిని నమ్ముకొని బాబా గారు ఇప్పుడు ఉన్నంతకి వీళ్ళన్న ఈ బాబా గారు నమ్మకం. బాబా గారు తర్వాత నాకు ఉన్నారు బావగారు పిల్లలు మేనమావకే ఇచ్చారు. పెద్ద మేనమావ గారు కొడుకులు ఉన్నారు. నేనే వచ్చింది కోడలు చూడడానికి. ఆ అబ్బాయి ఏమో నాకు ధైర్యం చెప్తూ ఉంటాడు, నీకు నేను ఉన్నాను పిన్ని పర్వాలేదు. కానీ ఈ రోజు కూడా మీరు ఈ బాబా గారిని నమ్ముకొని ఖలీల్ గారిని నమ్ముకొని ఇక్కడే నమ్ముకుంటూ ఉంటాం. ఏదో మా పద్ధతి ప్రకారంగా దీపం ధూపం దేవుడికి పెట్టుకుంటాం. దీపం ధూపం చూడండి. అసలు ఇక్కడ మీరు పూజ చేస్తుంటారు బాబా గారికి. అది చూస్తుంటే ఇక్కడ సాయిబాబా గారు కానీ లక్ష్మీదేవి గారు కానీ శివుడు కానీ వాళ్ళు చూస్తుంటే మాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి. అలా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరు పూజ వాళ్ళు చేసుకుంటారు బాబా గారి ఫోటో పెట్టి. మొదటి సాంప్రదాయకు వదులుకోలేక అంటే మరి ఎండిపోయాక ఇంకా మనిషికి ఉత్సాహం ఎలా ఉంటుందండి. మీరు ఆధ్యాత్మికంగా ఇక్కడ పూజ చేసుకుంటూ చూడండి. అసలు ఎవరు మనోభావాలు వాళ్ళే, ఎవరు మనోభావాలు వాళ్ళే, ఎవరు మనోభావాలు వాళ్ళు ఉన్నారు. ప్లస్ బాబా గారి ఫోటోతో పాటు ఇక్కడ అహ్మద్ అవతాల షరీఫ్ షా ఖాదర్ బాబా గారి ఫోటో, మళ్ళీ బాబా ఖాదరి గారి ఫోటో, వీళ్ళందరూ ఫోటోలు కానీ ఆ రోజుల్లో అక్కడ దిగిన ఫోటోలు కూడా పెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు బాబా గారు దిగిన ఫోటోలు, ఎవరికి వాళ్ళు ధూపం నమ్మకం కొద్దీ మొదటి నుంచి ఉన్న ఆచారం. ఏదో బేడబాటైనా మనం దండం పెట్టుకోవాలి అని పెట్టుకోవడం. ఓకే, చాలా శుభ్రంగా కూడా ఉందండి. అసలు చూస్తుంటే అంత నీట్గా చాలా శుభ్రంగా ఉంది.